హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీడర్స్కి ముందు మాట, సిరీస్కి నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఒకసారి స్టోరీలు స్టార్ట్ చేసిన తర్వాత వ్యూస్ రాకపోతే నేను స్టోరీ పెట్టాలో మానేయాలో కూడా అర్థం కాదు. అందుకే కామెంట్లో మీరు పెట్టే ముందు దాన్ని బట్టి నేను స్టోరీ ఇస్తాను. నా రావణుడు ఎపిసోడ్ నెంబర్ 2. బయటకు నేను రాను అని కంగారుగా అన్న తనని విచిత్రంగా చూస్తూ, ఎందుకు రావు అని కోపంగా అడిగాడు. దాంతో వస్తున్న కంగారుని గమనించి తనలో అదిమిపెట్టి, అదే సార్, మొన్ననే అరకు వెళ్ళి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ అంటే నా వల్ల కాదు, నీరసం అయిపోతాను. అలా ఏం కాదు, మూసుకొని రా. అలాగే ఇప్పటి నుండి సార్ అని పిలవకు, జస్ట్ కాల్ మీ మార్క్ అని చెప్పి బండి స్టార్ట్ చేసుకొని వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. ఏంటి మనిషి ఇంత విచిత్రంగా ఉన్నాడు, ఒకసారి కూడా నేను చెప్పింది వినడు అని అనుకుంటూ తన ఒంటి మీద పిన్ని గుర్తుకు వచ్చి వెళ్ళిపోయింది. అక్కడి నుండి మరుసటి రోజు మార్క్ చెప్పినట్టుగానే రెడీ అయ్యి హుషారుగా డోర్ లాక్ తీసి వెళ్ళబోతుంటే ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తూ ఆగిపోయింది. తనని చూసింది నిజమేనా అని. ఎదురుగా ఉన్న వసుంధరమ్మ గారు, ఆ వెనుక నలుగురు బాడీగార్డులు చుట్టూ సాల్వ కప్పుకొని చేతిలో స్టిక్స్ సాయంతో నిలబడి అలా చూస్తుండిపోయారు. చక్కగా రెడీ అయిన తన మనవరాలను చూస్తూ ఒక క్షణం వసుంధర గారిని చూస్తుండిపోయిన మహిర కళ్ళల్లో కన్నీటి పొర. ఇక్కడ ఎందుకున్నారు అన్న సందేహం కనులు మూసి తెరిచి పక్కకు జరిగింది. అద్దంలో నుండి పదే పదే చూస్తూ హెయిర్ని సెట్ చేసుకుంటున్నాడు మార్క్. దగ్గరికి వచ్చాడు సత్య. మార్క్ వాళ్ళ మావయ్య. ఏంట్రా ఎక్కడికి రెడీ అవుతున్నావు? దువ్వుని తలని 10 సార్లు సెట్ చేసుకుంటున్నావు అని కన్నెగరేసి అన్నాడు. ఫ్రెండ్తో బయటకు మామ. సింగిల్ వర్డ్ చెప్పి వైట్ టీషర్ట్ మీద బ్లాక్ జాకెట్ తీసి, ఇది బాగుంటుందా మామ అని అడిగాడు. నీకేదైనా బాగుంటుందిరా, కానీ నాకు తెలియని ఫ్రెండ్ ఎవరు, అది ఈ టైంలో సాయంత్రం 6 గంటలకు రెడీ గడియారం ముళ్ళుని చూపిస్తూ. చెప్పాను కదా మామ, నీకు ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నానని మామకు చెప్పు అని అక్కడ నుండి బైక్ తీసుకొని వెళ్తూ అన్నాడు. వీడేంటి ఎప్పుడు వెళ్ళినా నన్ను తీసుకొని వెళ్తాడు కదా, ఈ రోజు ఒకటే వెళ్తున్నాడు. అల్లు నాకు అర్థం కావరా అని మనసులో నిట్టూర్పు విడిచి తన గదిలోకి వెళ్ళిపోయాడు సత్య. ఎందుకు వచ్చారు? ముఖం వైపు చూడుకుంటూ అద్దంలో నుండి కనిపిస్తున్న వ్యూని చూసి అంది మహిర. మహి ఆర్తిగా పిలిచింది. మతు 2 చెవులు మూసుకొని అంది. ఆశ్చర్యపోయారు వసుంధరమ్మ. రూమ్లో వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎవరికి మాటలు వినపడలేదు. మీ నోటితో ఆ పేరు పిలుస్తుంటే నాకే సిగ్గేస్తుంది. ఇంకా నా జీవితంలో ఏం మిగిలింది అని వచ్చారు. ఏం కావాలి? ఈసారి ఎవరి కోసం త్యాగం చేయమంటారు చెప్పండి. ఒకసారి వ్యభిచారం కేసులో, మరోసారి మర్డర్ కేసులో. ఇంకా ఎన్ని రోజులు చెప్పండి. ఓ, నాకు నాకు జీవితకాలం శిక్ష పడింది కదా. అయ్యో, మీకు మీ కుటుంబం అంతా శిక్షను అనుభవించడానికి ఎవరు దొరకలేదా? మరేం పర్వాలేదు, నేరం నా మీద మోపేయండి. ఈసారి జీవిత శిక్ష కాదు, మరణశిక్ష పడుతుంది అంతే అంటూ జుట్టును పీక్కుంటూ చెప్పేసరికి వసుంధరమ్మ గారు పశ్చాత్తాపంతో కుమిలి తన దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నారు. వదలండి అంటూ గట్టిగా ఆవిడని తోసేసింది. అసలు అసలు నన్ను కనకపోయినా బాగుండేది అనిపిస్తుంది. ఎందుకు కన్నారు? ఎందుకు? మీ కళ్ళ ముందే కనిపించిన దాన్ని మీరు నమ్ముతారు. నాకు ఇష్టమైన మా నాన్నని కూడా నాకు దూరం చేసేశారు. నేను కూడా ఆయనకు పుట్టిన దాన్నే కదా, అందుకే ఇంత చిన్న చూపా? ఎవరు ఏమైనా మీరు మీరు మీ చిన్న మనవరాలు బాగుంటూ చాలు. పేరుకే నేను విదేశాల్లో చదివించారని పేరు, అక్కడ కూడా నేను పని మనిషిని. చివరికి చివరికి మీ పరువు నిలబెట్టుకోవడానికి నాతో నిశ్చితార్థం ఆయన అజయ్కితో శృతికిచ్చి పెళ్లి చేశారు. తోడుగా ఉంటానని నాతో కళ్ళబొల్లి చెప్పిన వాడు కాస్త నేను జైలుకి వెళ్ళేసరికి వాడు నా చెల్లెలు అని చెప్పలేక ఆగిపోయింది ఏడుస్తూ. తను చెప్పింది అక్షర సత్యం. అందుకే వసుంధరమ్మ గారు మాట్లాడలేకపోయారు. తన అజ్ఞానం వల్ల మహిర జీవితమే నాశనం అయిపోయింది. నువ్వు చెప్పింది అక్షర సత్యం రా, కానీ నువ్వే తప్పు చేయలేదని నేను నిరూపించాను. బయటకు తీసుకుని వస్తాను, నన్ను నమ్ము. ఇంకేం చెప్పదు. జీవితంలో నేను బయటకు రాను అని నాకు అర్థమైంది. ఈ సంవత్సరం నేను ఇక్కడే ఉంటాను. ఎందుకు తెలుసా? నా తండ్రి ఇక్కడే ఉన్నాడు కాబట్టి. తనని ఒకసారి చూడాలి అన్న ఒక చిన్న ఆశతో మీరు ఇప్పించిన బెయిల్కి అంగీకరించాను తప్ప మీ మీద ప్రేమతో కాదు.
వెళ్ళిపోండి. ఇంకొకసారి ఇక్కడికి వచ్చినా నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినా నేను ఇక్కడ చచ్చిపోతాను. నా శవం కూడా మీకు దొరకదు. అదిగో కనిపిస్తుందే వైజాగ్ బీచ్‌లో, అందులో పడి చేస్తాను. భద్ర, నీ నోటి వెంట అలాంటి మాటలు రాకూడదని నా వారసురాలివి. అమ్మా తల్లి, నీకు నీ ఆస్తికి ఒక నమస్కారం. నన్ను వదిలే అని 2 చేతులు శబ్దం వచ్చేలా దండం పెట్టేసరికి వెళ్ళిపోయారు వసుంధరమ్మ. ఆవిడ వెళ్ళిన వెంటనే డోర్ లాక్ చేసి దానికి జారబడి ఏడుస్తుండిపోయింది. వసుంధరమ్మ గారు వెళ్ళిన తర్వాత కన్నీటితో చూస్తూ ఉండిపోయి తలపు కానుకొని ఏడుస్తుంది. తన రోదన ఎవరికీ వినిపించలేదు, కనిపించలేదు. 2 చేతులతో కట్టుకొని నెత్తి మీద ఎంత బాధ ఉంటే అలా చేస్తుంది. ఇక బయటకు వెళ్ళడానికి బండికి ఆనుకొని మాటి మాటికి టైం వైపు చూస్తూ అసహనంగా వాట్ ద హెల్ అని కోపంగా అనుకుంటున్నాడు. ఎంతసేపటికి రానేని మహిర మీద చాలా కోపం వచ్చింది. 6 గంటలు అవుతున్నా ఇంకా రాలేదు తను అని ఫ్రస్ట్రేషన్తో అరుస్తూ ఫోన్ తీసుకోబోతుంటే సడన్ గా తన నెంబర్ లేదని గుర్తుకు వచ్చి అని ఇసుక మీద విసిరి కొట్టాడు. పోనీ తన కోసం వెళదామా అని అనుకుంటే వాట్ నాన్ సెన్స్, తన గురించి నేను వెళ్ళడం ఏంటి అని అనుకుని ఆగిపోయాడు. ప్యాకెట్లో ఉన్న సిగార్ తీస్తూ చాలా సిగరెట్లు కాలుస్తున్నాడు. ఆ క్షణం తను ఎదురుగా ఉంటే వాళ్ళని చంపడానికి కూడా వెనకాడాడు. ఇక్కడ ఇక్కడ మహిర మాత్రం కాళ్ళు ముడుచుకొని చేతులు మోకాలి మీద పెట్టుకొని ఏడుస్తుంది. ఎంతసేపు ఏడుస్తుందో తెలియదు. చాలా ఎంతసేపు ఏడ్చి ఏడ్చి బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కొని ఎదురుగా ఉన్న అద్దం వైపు చూసింది. గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చుకొని వదిలేసరికి కొంచెం నార్మల్ అయ్యింది. అప్రయత్నంగా రేపు బయటకు వెళ్ళాలి అని ఆర్డర్ వేసిన మార్క్ గుర్తుకు రాగానే మార్క్ మార్క్ వచ్చేసి ఉంటాడుగా. అయ్యో, నేను ఇది ఎలా మర్చిపోయాను అని కంగారుగా అనుకుంటూ చున్నీ వేసుకుని ఒకసారి టైం వైపు చూసింది. 10 అవుతుంది. కంగారుగా బీచ్ వైపు వెళ్ళి చుట్టూ చూసింది. ఎక్కడ మార్క్ కనిపించకపోవడంతో వెళ్ళిపోయాడా? నా మీద చాలా కోపంగా ఉండి ఉంటాడు. మంచి ఫ్రెండ్ దొరికాడనుకున్నాను. కానీ ఆ వసుంధరమ్మ వారి వల్లే ఇలా జరిగింది. ఆఖరికి నాకు దగ్గరైన వారిని కూడా నేను ఇలా చేస్తుంది అని మనసులో అనుకుంది. అప్పుడే దూరంగా బీచ్ దగ్గర కూర్చొని ఎవరో ఉండేసరికి అక్కడే కానీ ఉన్నాడా అనుకొని అటువైపుగా అడుగులు వేసింది. మహిర రాకపోయేసరికి కోపంగా బీర్ బాటిల్ తెచ్చుకొని హాస్టల్ కొద్ది దూరంలో ఉండి తాగుతున్నాడు. ఫర్ ద ఫస్ట్ టైం ఒక అమ్మాయి నమ్మి మోసపోయానని చాలా కోపం వచ్చింది. అందుకే తాగుతున్నాడు. ఎవరిదో చేయి తన భుజం మీద పడేసరికి వెనక్కి తిరిగి చూశాడు. అంతే, ఎర్రబడ్డ కళ్ళతో చూసి లేచి చాచి చంప మీద కొట్టాడు మహిరాని. దెబ్బ గట్టిగా తగిలేసరికి చాలా నొప్పి అనిపించింది తనకు. తన జబ్బ పట్టుకొని నేను ఎంత టైంకి రమ్మన్నాను, నువ్వెంత టైంకి వచ్చా? బెవర్స్లో కనిపిస్తున్నానా? ఫ్రెండ్స్ కదా అని బయటికి రమ్మని పిలిచాను. చూడు, నన్ను నేను అనుకోవాలి. ఇంతలా నన్ను ఎవరు వెయిట్ చేయించలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నీ వల్ల నేను వెయిట్ చేసేసాను అని కోపంగా తన చేతిలో ఉన్న బీర్ బాటిల్ను బీచ్లో విసిరి గట్టి కొట్టి గెట్ లాస్ట్ అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు మార్క్. అక్కడే కూలబడిపోయింది. మరుసటి రోజు రాత్రి జరిగింది గుర్తుకు వచ్చేసరికి కంగారుగా కళ్ళు తెరిచి ఇడుక్కుపడి లేచింది మహిర. బెడ్ మీద నుండి లేచి దిండుకు ఆనుకుని ఎప్పుడూ అతని స్నేహం కూడా పోయింది అని మనసులో అనుకొని నిన్న రాత్రి జరిగింది గుర్తుకు చేసుకొని చాలా బాధపడుతుంది. అనవసరంగా తన స్నేహం పోగొట్టుకున్నాను అని అనిపించింది. ఎందుకంటే ఇక్కడ తన తండ్రిని వెతకాలంటే ఎవరో ఒకరు సాయం కావాలి. సరైన వ్యక్తి మార్కు మాత్రమే అనిపించింది. కొంచెం కష్టపడి సరే నాతో స్నేహం చేయడానికి ముందుకు వచ్చింది. ఇక చేసేది లేక స్నానం చేసి వైట్ కలర్ చుడీదార్ వేసుకొని అలా బయటకు వెళ్దామని నిర్ణయించుకుని అక్కడే ఉన్న ఒక హోటల్ వైపు వెళ్ళింది. హోటల్లోనే ఒక పక్కగా క్యాంటీన్ ఉండటంతో అటువైపుగా వెళ్ళి కాఫీ ఆర్డర్ చేసి తల పట్టుకొని కూర్చుంది. 5 నిమిషాల్లోనే ఎదురుగా కాఫీ రావడంతో అదే తీసుకొని మెల్లగా తాగడం మొదలుపెట్టింది. అందులోనే ఇంకొక కాఫీ కప్పు తన ఎదురుగా ఉండేసరికి ఇది ఎవరికి అని అడిగిన భార్య వైపు చూసింది. నాకే అని అంటూ వచ్చాడు మార్క్.
తనను చూడగానే తెలియని ధైర్యం వచ్చేసింది మహిరాలో. మార్క్ అప్రయత్నంగా పలికాయి తన పెదవులు. ఏమి రాను అనుకున్నావా? గంభీరంగా సూటిగా కళ్ళలోకి చూసి అడిగాడు మార్కు. మరి ఇంత జరిగితే నువ్వు నేను అదే అనుకున్నాను. నువ్వు నిజంగా రావాలి అనుకున్నాను. వచ్చానుగా. చిన్న చిరునవ్వు మహిరాలో. బట్ మార్క్లో ఆ నవ్వు చాలా నచ్చింది. నువ్వు నిజంగా వెళ్ళిపోయేమో అనుకున్నా. ఇంకా నన్ను కలవేమో అనుకున్నాను. థ్యాంక్ యూ కలిసినందుకు. నాకు అవన్నీ అనవసరం. ముందు నీ నెంబర్ ఇవ్వు అని అడిగిన మార్కును చూసి నా దగ్గర ఫోన్ లేదు అని చెప్పింది మహీరా. వాట్? నీ దగ్గర ఫోన్ లేకపోవడం ఏంటి? నా దగ్గర జోక్ చేస్తున్నావా? కెమెరానే ఉన్నప్పుడు నీ దగ్గర ఫోన్ లేకుండా ఎలా ఉంటుంది? అది కూడా ఏ కళలో? హ్యావ్ హ్యావ్ ఫన్నీ. నెంబర్ ఇవ్వనని చెప్తే బాగుంటుంది, అంతేకాని ఇలా అబద్ధాలు చెప్తే నాకు కాలుతుంది అని సీరియస్గా అన్నాడు మార్కు. అయ్యో నిజంగానే నా దగ్గర ఫోన్ లేదు. ప్రపంచంలో టాప్ బిజినెస్ ఉమెన్ వసుంధరమ్మ గారు మనవరాలకి ఫోన్ లేదంట. నిజంగానే ఇది నమ్మశక్యమేనా అని మనసులో అనుకున్నాడు. తను పరీక్షగా చూశాడు. ఎలాంటి జ్యువెలరీ లేదు, సింపుల్గా ఉంది. ఆ మెడలో చిన్న గొలుసు మాత్రమే ఉంది. అహంకారం ఏమాత్రం లేదు. డబ్బు ఉందన్న గర్వం అంతకన్నా లేదు. కొంచెం విచిత్రంగానే అనిపించింది మార్కెట్కి. వెంటనే ఏదో నిర్ణయం తీసుకున్నట్లు, సరే నాతో పాటు ఎక్కడికి అని కంగారుగా అడిగింది మహీరా. ఏం చెప్తే కానీ రావా? నిన్న కూడా అలానే హ్యాండ్ ఇచ్చావు. ఈ రోజు మొత్తం నాతోనే ఉండు తీసుకొని బండి మీద కూర్చోబెట్టాడు. అలా కూర్చోబెట్టుకొని మహిళలో చిన్నపాటి కంగారు మొదలైంది. అది బయటకు కనిపించకుండా తన చున్నీతో ముఖాన్ని కవర్ చేసుకుంది. ముందు బండి నడుపుతున్న మార్క్ అతల్లో తన నుండి తనని చూసిన. ఏంటి ముసుగేసుకున్నా? తీసే ముసుగునున్నా ఇబ్బంది పట్టకు మార్క్ ప్లీజ్, నేను ఇలానే వస్తాను అని కంగారుగా అంటున్న తనని చూసి ఎందుకు ఇలా తనని చూడగానే విచిత్రంగా అనిపించింది. తర్వాత ఒక ఫోన్ షాప్ దగ్గర తీసుకుని వెళ్ళి ప్యాక్ దిస్ మొబైల్ అని బ్రాండెడ్ ఐఫోన్ తనకి గిఫ్ట్గా ఇచ్చాడు. నాకొద్దు అని అంటున్న తన చేతిలో బలవంతంగా పెట్టి సిమ్ కార్డ్ కూడా అక్కడే తీసివేశాడు. ఆ నెంబర్ని తీసుకున్నాడు. ఇప్పుడు ఏం అర్జెంట్ వచ్చినా నువ్వు రాలేకపోయినా సరే నాకు ఫోన్ చేసి చెప్పు, లేకపోతే నా సంగతి తెలుసుకో అని కోపంగా అంటూ, సరే నా ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని వెళ్తాను అని అంటున్నా తనని చూసి షాక్ అయిపోయింది. ఏంటి మనిషి అసలు ఇప్పుడు నాకు ఫోన్ కొనిచ్చాడు. తర్వాత ఫ్రెండ్స్ అంటున్నాడు. నేను ఏం చూద్దాం అనుకుని తనతో స్నేహం చేశాను. ఒకవేళ నేను ఇవన్నీ వదిలి వెళ్ళి మళ్ళీ జైలుకి వెళితే నా గురించి తెలిసిపోతుంది. అప్పటికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తారు, లేదు ఇలా జరగడం లేదు అని గట్టిగా ఇప్పుడు తీసుకొని చూడు మార్క్, ఇప్పుడు నేను రాలేను, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవా రిక్వెస్ట్గా అంది. షేమ్, ఎందుకు రాలేము? ఫ్రెండ్ అన్నా ఓకే అన్నాను. మరి ఇంకేంటి? నా ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేయాల్సిందే, ముఖ్యంగా మా మావయ్య అని ఎప్పుడు అని ఆయన ఎప్పుడు నాకు ఫ్రెండ్ లానే ఉంటారు తెలుసా. సరే ఎక్కువ అర్థం చేసుకో ప్లీజ్. ఇంకొకసారి తప్పకుండా వస్తాను. ప్రస్తుతానికి నన్ను వదిలేవా ప్లీజ్ అని రిక్వెస్టింగ్గా అంటున్న తను చూసి, సరే ఈ రోజుకి వదిలేస్తున్నాను. మళ్ళీ రేపు రాత్రికి డిన్నర్ బయటికి వెళ్దాం. సరే ముందు నన్ను హాస్టల్ దగ్గర దింపు. బండి ఎక్కి కూర్చో మార్కుతో మాట్లాడుతూ తన హాస్టల్ దగ్గర దిగింది తన చిరునవ్వుతో. ఇలా దింపడం ఆలస్యం. ఏమాత్రం లేట్ చేయకుండా తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు మార్క్. న్యూఢిల్లీ హుందాగా ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ తన క్లయింట్స్తో డీల్ మాట్లాడుతూ ఉన్నాడు అజయ్. న్యూఢిల్లీ ఇండియాకి ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ తన క్లయింట్స్తో డీల్ మాట్లాడుతూ ఉన్నాడు అజయ్. తను ఎవరో కాదు, మహిళ మాజీ ప్రియుడు. అప్పుడే తన అత్తయ్య అహల్య రావడంతో వినయంగా తన ముందుకు వెళ్ళి పలకరించాడు. తనని ఏమాత్రం పట్టించుకోకుండా తన కూతురని శృతిని తీసుకుని చైర్మన్ సీట్లో కూర్చోబెట్టింది. అది చూసిన అజయ్కి ఎక్కడలేని కోపం వచ్చింది. కానీ అది సరైన సమయం కాదని తాను తమాయించుకున్నాడు. అలా కూర్చోబెట్టిన అహల్య వైపు
ఆ పక్కనే ఉన్న అజయ్ వైపు చూస్తూ గర్వంగా చూస్తుంది శృతి. తనని చూడగానే చిరాగ్గా ముఖం తిప్పుకున్నాడు అజయ్. శృతి మనసులో అనుకుంటూ, ఫైనల్లీ నేను అనుకున్న గోల్ని చేరాను. అజయ్తో పాటు నాకు ఈ ఎంపైర్ కూడా నాదే అని మనసులో కన్నింగా అనుకుని ఎప్పుడు ఉండే అమాయకమైన ముఖంతో తన తల్లి వైపు చూసింది. సో గైస్, దిస్ ఈజ్ యువర్ న్యూ చైర్మన్ ఆఫ్ ది కంపెనీ అని గంభీరంగా అనడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు. బండి మీద పడుకొని మహిరా గురించి ఆలోచిస్తున్న తనకు ఎవరో తన వైపు రావడం గమనించాడు నాకు. ఆ వ్యక్తి తల విప్పి చూసేసరికి, ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నా అని అడిగాడు. తన మామైన సత్య. వచ్చావా, ఇంకా ఈ ప్రశ్న రాలేదని అనుకుంటున్నాను అని అనగానే చిన్న నవ్వు సత్య గారిలో. ఇంతకీ ఎవర్రా అమ్మాయి అని అడగగానే మహిరా అని సమాధానం చెప్పాడు. మహిరానా అని మనసులో అనుకున్నాడు సత్య. ప్రేమిస్తున్నావా తనని? చచ్చా, అలా ఏం లేదు. అయినా మన కటౌట్కి ప్రేమెక్కదు. మరి ఎందుకు తన చుట్టూ తిరుగుతున్నా? కొంచెంసేపు ఆలోచించి తను ఒక స్పెషల్లా అనిపించింది, అందుకే. స్పెషల్ అంటే ఏంటి నీ ఉద్దేశం, తెలుసుకోవచ్చా? స్పెషల్ అంటే లైక్ లస్ట్ ఫీలింగ్ కలిగింది. వాట్? కోపంగా అన్నారు సత్య. ఎందుకు మామ అలా అరుస్తున్నావు? అసలు బీపీ పేషెంట్వి, త్వరగా పైకి పోతావు, అరవకు అని అనగానే, రే అమ్మాయి వెనుక పడింది నువ్వేనా, ఇలా మాట్లాడుతుంది? మామ ఇప్పుడు ఎందుకు అలా అరుస్తున్నావు? తన మీద ఫీలింగ్ చెప్పాను అంతేకాని ఏదో నిజంగా తనని ఏదో చేసినట్లు కాదు. అంత సినిమా కూడా లేదులే, ప్రస్తుతానికి ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్స్ నా? నోరు తెరిచాడు సత్య గారు. ఇంకా ఇలా కాదు అని మెల్లగా అక్కడి నుండి బండి వేసుకొని వెళ్ళిపోయాడు మార్కు. ఆ రోజు మొత్తం చాలా హ్యాపీగా అనిపించింది మార్కుకు. కారణం మహీరోతో ఉన్న జ్ఞాపకాలు నెంబరు వేసుకుంటున్నాడు మార్కు. ఇంటికి వచ్చిన సత్య గారు నేరుగా తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి తన కబోర్డ్లో తీసి అందులో ఒక బట్టల మధ్య ఎంతో అపురూపంగా దాచుకున్న తన ఫ్యామిలీ ఫోటో అది. తన భార్య ముద్దుల కూతురుతో ఎంతో ఆనందంగా ఉన్న ఫోటోను చూసి అప్పటి వరకు లోపాలు దాచుకున్న దుఃఖాన్ని బయటకు తీశారు. ఎలా ఉన్నావు చిట్టి తల్లి, ఎక్కడ ఉన్నావురా? ఎన్ని రోజులుగా తలుచుకొని నీ పేరు ఈరోజు మార్కు నోటి నుండి వచ్చింది. మహిరా, నువ్వు నాకు జీవితంలో కనిపించవని తెలుసు, కానీ నువ్వు నా కూతురువిరా, నా రక్తం పచ్చుకొని పుట్టిన కూతురువి. ఎక్కడున్నావు? నా దగ్గరికి ఎప్పుడు వస్తావు? అసలు నేను నీ కండు గుర్తున్నానా? కాలం రాసిన కన్నీటి కథలలో మిగిలిపోతామా? నాకు ఎవరు వద్దురా, నువ్వు ఉంటే చాలు, ఎక్కడైనా బతికేస్తాను అని అనుకున్నాడు సత్య. మహిర వాళ్ళ నాన్నగారు. అదే టైంలో తన నాన్న ఫోటో పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది మహిర. నువ్వు ఎక్కడున్నావు? అసలు నేను ఎక్కువ కనిపిస్తే నువ్వు నన్ను గుర్తు పట్టగలవా అని మనసులో రోధించుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరిని కలపడానికి ఎవరైనా వస్తారా అని అనుకోగానే తన కళ్ళ ముందు మొదలాడు. మరో పక్క మహిరని తలుచుకొని చాలా బాధపడుతున్నారు. నన్ను క్షమించు మహి, నేను వెలుగులో తీసుకురావాలనుకున్నాను, కానీ చీకటిలో వెళ్ళిపోయాను. అనుకునే పరిస్థితులు శృతి మెడలో తాళి కట్టాల్సి వచ్చింది. కానీ నేను కలవడానికి మాత్రం వస్తుంటే ఆ జల్ల నన్ను ఎందుకు ఆపిందో అప్పటికీ నాకు అర్థం కావటం లేదు. నీ లైఫ్లో జరిగిన అన్యాయం ఇంకా ఏ ఆడపిల్ల జీవితంలో జరగకూడదు అని కోరుకున్నాడు మనస్ఫూర్తిగా. తప్ప నేనేం చేయలేకపోతున్నాను. ఇక్కడ శృతి ఆకడానికి మాత్రం బుద్ధి లేకుండా పోతుంది అని మనసులో అనుకుంటూ ఉండగా శృతి వచ్చింది. తన వైపు చిరాకుగా చూసి, ఏంటి నా రూమ్లోకి వచ్చా అని అడుగుతుంటే, మొగుడు రూమ్లోకి రాకపోతే ఇంకెక్కడికి వెళ్ళమంటావు అజయ్? అది నీ ఇష్టం, కానీ నేను ఎప్పుడు నీ భార్యలో కూడా చూడలేదు అని అంటుంటే, నేను మాత్రం నేను ఒక భర్తలని చూశాను. మోసం చేసి పెళ్లి చేసుకున్నది ఇది ఒక పెళ్ళైనా? ఎలా అయితే నా మెడలో నువ్వు తాళి కట్టావు కదా, అది చాలదా అని పొగరుగా చెప్పింది శృతి. శృతి అని గట్టిగా అరిచాడు. అజయ్ అరుస్తున్న అజయ్ను ఏం పట్టించుకోకుండా చూడు అజయ్, ఇప్పుడు మనం భార్యాభర్తలం అంతే, ఇది గుర్తుపెట్టుకో. అంతేకాని మహిళ అంటూ కలవరించావో నా సంగతి తెలుసు అనుకుంటా అని బెడ్ మీద పడుకుంది. తనలో కోపంగా చూస్తుండిపోయాడు అజయ్. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచిన మహిళకు చాలా బద్ధకంగా అనిపించింది. అలా లేచి, అవును నేను ఇంకా ఏ జాబ్ చేసుకోలేదు, వెంటనే ఏదో ఒకటి జాబ్ చేసుకోవడం మంచిది అనుకుంటా అని మనసులో అనుకుంటూ అప్పుడు రింగ్ అయిన ఫోన్ మీద దృష్టి సారించింది. అది ఎవరిదో తెలిసేసిన పెదవుల మీద చిన్న చిరునవ్వు వెంటనే
ఫోన్ తీసుకొని మాట్లాడింది. అతడిని మాట్లాడుతూ ఏంటి ఫోన్ ఎత్తడానికి ఇంత టైం అని ఎక్సర్సైజులు చేసుకుంటూ అడుగుతున్నాడు. అదేం లేదు మార్క్, ఇప్పుడే లేచాను, లేస్తూ నీ ఫోన్తోనే మాట్లాడుతున్నాను అని అనగానే అవునా సరే అయితే ఈరోజు ఏంటి ప్లాన్ అని అన్నాడు మార్క్. సారీ మార్క్, ఈ రోజు నుండి నేను జాబ్ ట్రయల్స్ చేద్దాం అనుకుంటున్నాను అని అనగానే వాట్ జాబ్ ట్రయల్స్నా, నువ్వు జోక్ చేస్తున్నావా, నువ్వేంటి జాబ్ చేయడం ఏంటి అని అంటున్నా. తను నాపై అంత ఆశ్చర్యంగా ఎందుకు అడుగుతున్నా, మనిషి అన్నాక ఏదో ఒక పని చేయాలి కదా మార్క్. దాంతో నిట్టూపు విడిచి వాట్స్ యువర్ ఏజ్, వాట్, పర్వాలేదు ముందు నీ ఏజ్ ఎంత అని గంభీరంగా అడిగాడు మార్క్. 25 అని అయోమయంగానే సమాధానం ఇచ్చింది మహిర. 25 ఏళ్ళు, 25 ఏళ్ళకి నీకు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి, అది కూడా ఇప్పుడు బాగానే ఉన్నావు కదా అని తన డౌట్ను వెళ్ళగక్కుతున్నాడు. ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుంది, పైగా ఈ 4 గోడల మధ్య నీతోనే కాదు కదా నా ప్రపంచం, ఇంకా చాలా ఉంది, చాలా చేయాలి కూడా అని ఏదో ఆలోచిస్తూ అందుకే ఏదైనా జాబ్ ట్రయల్ చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ దగ్గరలోనే ఏదైనా ఉంటే చెప్తావా అని ఆశగా అడిగింది మహిర. ఆర్ యూ షూర్? అవును, నిజంగానే నాకు జాబ్ చేయాలని ఉంది, నాకు ఈ వయసుకు ఎవరు తెలియదు మార్క్, అలాగే నువ్వు ఎవరు, నాకు ఎవరూ లేరు కూడా అని అడిగాను. ఏంటి అని గొంతు పెగల్చి అన్నాడు మార్క్. ఏంటి ఎవరూ లేరని చెప్తుంది, మళ్ళీ తన వెనక బాడీగార్డ్స్ ఉన్నారు, బిజినెస్ ఉమెన్ మనవరాలు, మరి ఏంటి ఇలా మాట్లాడుతుంది, ఎవరూ లేరని చెప్తుంది అని మనసులో అనుకుంటూ ఉండగానే మార్క్ మార్క్ అని గట్టిగా అరిచింది మహిర. వెంటనే తేరుకొని చెప్పు ఉన్నాను, ఏంటి మరి మాట్లాడలేదు, ఎన్ని అడుగుతున్నాను, నీకు తెలిసిన ఏమైనా జాబ్ ఉందా అని అడుగుతుంటే సరే నీతో మాట్లాడాలి మన స్పాట్కి వచ్చేసాయి అని అనగానే మన స్పాట్నా, అదే బీచ్ అని అనడంతో అలానే అని ఫోన్ కట్ చేసి నార్మల్ ప్లెయిన్ చూడీదార్లో రెడీ అయ్యి తొందరగా బీచ్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకో తెలియదు తనకి మార్క్ చాలా బాగా నచ్చుతున్నాడు. ఫస్ట్లో కొంచెం కోపంగా అనిపించిన తర్వాత కలిస్తే ఎంత బాగా కలిసిపోతాడో అర్థమైంది. తనకు ఈ కొన్ని రోజుల్లోనే మార్క్తో మంచి స్నేహం ఏర్పడింది. కానీ ఎప్పటికప్పుడు తన కథను గురించి తెలిస్తే తనే అని అనుకోగానే సన్నగా వణుకు మొదలైంది. దగ్గర వాళ్ళు నమ్మలేనప్పుడు ఈ కొన్ని రోజుల్లో కలిసిన మార్కు నమ్ముతాడా అన్న భయం పట్టుకుంది. వీలైనంత వరకు మార్కుని కూడా దూరంగా ఉంచాలని డిసైడ్ అయింది. కానీ అది అయ్యే పనేనా? చుట్టూ సముద్రాన్ని చూసి ఏదో ఆలోచిస్తున్న తన చెవులకు మార్కు బండి చప్పుడు వినిపించింది. ఆనందంతో అటువైపుకి కళ్ళు తిప్పింది. బ్లాక్ అండ్ బ్లాక్ షర్ట్లో కళ్ళకి ఎప్పట్లానే గాగుల్స్ పెట్టుకొని మార్క్ కనిపించుకొని తెలియకుండానే పెదవంచన చిన్న చిరునవ్వు మెరిసింది మహిరాకి. ఎదురుగా వస్తున్న మార్క్ని చూసి తనకు తెలియకుండానే చిన్నగా సాగాయి మహిరా పెదవులు. మనసులో మాత్రం తనకు చాలా ఆనందంగా ఉంది. అలా చూస్తూ ఉండిపోయిన మార్కును దగ్గరికి వచ్చిన మార్కుని చూస్తూ ఉండిపోతే హలో అని గంభీరంగా పిలిచాడు. తనని చూసి ఏం ఆలోచిస్తున్నా, నేను దగ్గరున్నా కూడా అని కోపంగా అంటున్న తనని చూసి నువ్వెప్పుడు కోపంగానే ఉంటావా, ఒక్కసారి కూడా శాంతంగా ఆలోచించవా అని అడిగితే శాంతం అనేది మన డిక్షనరీలో లేదు అని చెప్పి తన జాకెట్లో ఉన్న సిగరెట్ని తీసి వెలిగిస్తున్నాడు. మార్క్ ఆ సిగరెట్ తీసి వెలిగిస్తుంటే నీ కష్టమానం అదే పనా అని కోపంగా సిగరెట్ తీసి పక్కన పడేసింది. తన నోట్ల నుంచి కోపంగా ఒక చూపు చూశాడు. ఆయన చూసేసరికి తడిపడిన మహిళ గొంతు సన్నగా వణుకుతూ అదే నా ఫ్రెండ్ ఇలా చెడిపోతూ నాకు చాలా బాధగా ఉంటుంది. కనీసం నువ్వు కాల్చడం మానేయాల్సిన అవసరం లేదు, కానీ నా దగ్గర ఉన్నప్పుడు మాత్రం నువ్వు కాల్చకు ప్లీజ్, నాకు పొగ అంటే పడదు అని ముద్దుగా అడుగుతున్నా తనని చూసి మ్యాచ్ బాక్స్ జాకెట్లో పెట్టుకున్నాడు. అలా పెట్టుకోవడం నచ్చిన మహిరా సరే ఇంతకీ ఎందుకు పిలిచావు, సో నీకు జాబ్ కావాలి అంతేనా అని అనడంతో అవును అని ఆనందంగా అంది మహిరా. అయినా నీకు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి, నువ్వు నా స్నేహితురాలు కదా, డబ్బులు ఎలాగో నేను ఇస్తాను అని అంటున్నాడు మార్కు. తను అలా అనడం నవ్వు తెప్పించింది మహిరాకి. వెంటనే పక్కమని నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావే అని అనడంతో లేకపోతే ఏంటి మార్క్, నువ్వు నాకు డబ్బులు ఇస్తావా అని అంటుంటే నిజంగానే ఇస్తాను, సీరియస్లీ అని తన చేతిలో ఉన్న 2 నోటు కట్లను చేసి బండి మీద పెట్టాడు. అది చూసిన మహిరా నవ్వుతూ ఇవి ఎలా వచ్చావి అని నోటు వైపు చూపించి అడిగింది. ఎలా వస్తాయి నీకెందుకు, నీకు ఇస్తున్నాను తీసుకో అని అనడంతో ముందు ఇవి చెప్పు, మనకి ఈ డబ్బులు ఎలా వచ్చినాయి
అని అడిగితే పిచ్చిగాని పట్టిందా నావే డబ్బులు అని అంటుంటే కాదు, నీ డబ్బులు అయితే కష్టపడి తెచ్చి నువ్వు ఇక్కడ పెట్టు, నువ్వు కష్టపడి తెచ్చావా అని సూటిగా ప్రశ్నించింది. ఒక్కసారిగా తన వైపు సూటిగా చూశాడు. చెప్పు మార్కు, నువ్వు కష్టపడి డబ్బులు తెచ్చావా, సంపాదించావా అని అనడంతో ఇప్పుడేంటి, నేను కష్టపడి సంపాదిస్తేనే డబ్బులు ఇవి కాదా అని కోపంగా అరుస్తున్న తనని చూసి కోపం తెచ్చుకోక మార్కు, నేను కష్టపడి సంపాదించి ఖర్చు పెట్టుకుని టైపు, అంతేకాని ఒక్కరి సాయం మీద నిలబడేదాన్ని కాదు. నీకు కోపం వచ్చినా సరే ఇవే నా సమాధానం, ముందు డబ్బులు తీసి జేబులో పెట్టు అని అంటూ, మీ దగ్గర ఏమైనా జాబ్ ఉంటే చెప్పు, వచ్చి చేస్తాను, అంతేకాని ఊరికేనే నాకు డబ్బులు వద్దు, అది నా ఆత్మాభిమానాన్ని కించపరిచినట్లు అవుతుంది. కష్టపడితే తెలుస్తుంది మార్గం, సంపాదించే రూపాయి విలువ. నిన్ను బాధ పెట్టాలని కాదు, అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అని చెప్పి ఇక వెళ్ళొస్తాను, చీకటి పడుతుందేమో అని చెప్పి వెళ్ళిపోయింది. తను అలా చెప్పేసరికి ఆలోచనలో పడ్డాడు మార్కు. మరుసటి రోజు వాళ్ళ నాన్నగారైన వాస్తు గారి దగ్గరికి వెళ్ళాడు మార్కు. డాడ్ అని కొంచెం ఆటిట్యూడ్గా పిలిస్తే ఏంటి చూపినా చెప్పకుండానే బదిలిచ్చాడు. నాకు సీఈఓ పోస్ట్ ఇస్తా అన్నారు కదా, ఇవ్వండి అని అనగానే తన వైపు ఒక్క క్షణం ఆశ్చర్యపోయి చూశాడు. మార్క్, నువ్వేనా ఇలా అంటుంది? అవును నేనే. ఏం అయితే కానీ ఇవ్వరా అని అనడంతో, సీఈఓ కావాల్సిన క్వాలిఫికేషన్స్ నీలో లేవు అని అనడంతో, వాట్, మీరే కదా ఇస్తానని చెప్పారు, నాకెందుకు ఇవ్వరు అని కోపంగా అరిచారు మార్క్. కొడుకు ఉన్న పలంగా సీఈఓ పోస్ట్ అడగడంతో కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది వాసు గారికి. సీఈఓ పోస్ట్ ఎందుకు అడగాలనుకుంటున్నారా అని సూటిగా చూసి అడిగారు మార్కును. అదేంటి, మీరు నాకు ఇస్తానన్నారు కదా, పోస్ట్ కదా అడిగాను, ఎప్పుడెప్పుడు అప్పుడేమో వద్దు బాబాయ్ మొర్రు అని కొట్టుకున్నా ఇస్తానని నా వెంట పడ్డారు. ఇప్పుడు నేను అంతటా నేనే నాకు పోస్ట్ కావాలని అడుగుతున్నా సరే మీరు నా ఇవ్వడం లేదు కదా, నాకు చాలా ప్రశ్నలు వేస్తున్నారు, ఎలా అర్థం చేసుకోవాలి డాక్టర్ మిమ్మల్ని అని కోపంగా అని అంటున్న కొడుకుని చూసి చిన్నగా నవ్వారు వాసు గారు. నీ సైడ్ నుంచి కూడా నేను ఆలోచించాను మార్క్, అని ఇంత సడన్ గా నీకెందుకు పోస్ట్ కావాలనిపించిందో తెలుసుకోవచ్చా అని అడగడంతో ఏమాత్రం ఓపిక లేకుండా మార్క్ అసహనంగా వాళ్ళ నాన్నగారి వైపు చూసి, నాకు ఇంతకీ పోస్ట్ ఇస్తారా ఇవ్వరా అని అంటున్నా తనని చూసి ఇవ్వను అని గంభీరంగా అన్నారు. మార్కుని వాళ్ళ నాన్నగారైన వాసు దాంతో కోపంగా ఎందుకు ఇవ్వరు అని పక్కనున్న గ్లాస్ వాజును పగలగొట్టి అడిగారు. నీలో ఓపిక నాకు ఏమాత్రం కనిపించడం లేదు అని కింద పగిలిన ఫ్లవర్ వాజును చూసి అన్నాడు. వాట్ ద ఫక్, ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పడానికి మీకు సిగ్గుగా లేదా అని గొంతు పెంచి అంటుంటే అప్పుడే వచ్చిన సత్యగారు మార్క్ అని గట్టిగా అరిచారు. వాళ్ళ మామ వైపు చూసి అసహనంగా చూశాడు. నాకు మొన్నటి వరకు సీఈఓ పోస్ట్ ఇస్తా అన్నారు, ఇప్పుడు నేనే నా అంతటి అడుగుతుంటే మాత్రం నాకు ఇవ్వడం లేదు, ఎలా అర్థం చేసుకోవాలి మామ అని కోపంగా అంటున్న తనని చూసి మార్క్ కోపం తెచ్చుకోకు, ముందు నేను చెప్పేది విను. ఏం చెప్పాలి మామ, నేను అన్ఫిట్ అని అంటున్నాడు ఈ పెద్ద మనిషి అని వాసువును ఉద్దేశిస్తూ కోపంగా వెళ్ళిపోతుంటే, నేను అన్ఫిట్ అని ఎప్పుడు చెప్పలేదు, ముందు సీఈఓ కావాల్సిన లక్షణాలు నువ్వు సంపాదించుకోవాలి అని సత్యగారు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే, వాట్ ద హెల్, లక్షణాలు అంటే ఏంటి, సీఈఓకి ఉండాల్సిన అర్హతలు నువ్వు సంపాదించుకోవాలి, దానికి కంపెనీలో ఎంప్లాయీగా నువ్వు ఒక జాయిన్ అవ్వాలి అని అంటుంటే, వాట్, నేను ఒక ఎంప్లాయీగానా, నా హౌస్ షేమ్, నెవర్ అని కోపంగా అంటున్న మార్టిని చూసి సత్యగారు మాట్లాడుతూ, నువ్వు అర్హతలు సంపాదించుకుంటేనే కంపెనీ సీఈఓగా ఉండగలుగుతా, లేకపోతే యువర్ అన్ఫిట్, నా మనల్ని ఎప్పుడు నెంబర్ 1గా ఉండాలని నేను ఆశ పడుతున్నాను, దానికి నువ్వు అర్హత సంపాదించుకొని అని అనగానే తన వైపు చూసి ఏదో ఆలోచించినట్లుగా, ఓకే నేను ఒప్పుకుంటాను, నాతో కండిషన్ అని మార్క్ అన్నాడు. కొడుకు షాకుల మీద షాకులు వేస్తుంటే ఆశ్చర్యంగా వాసు గారు ఉండిపోయారు తప్ప ఒక మాట కూడా మాట్లాడలేదు. ఏంటి మార్క్ అని సత్య గారు అడిగేసరికి, నాతో పాటు నా ఫ్రెండ్కి కూడా ఉద్యోగం కావాలి అని అన్నాడు. దాంతో ఒక క్షణం ఆశ్చర్యపోవడం సత్యవంతమైంది. ఏంట్రో నువ్వు అంటుంది? అవును, నా ఫ్రెండ్ కూడా ఉద్యోగం కావాలి, నాతో పాటు తను జాయిన్ అవ్వాలి అని అంటుంటే, ఎవరు అని అడిగాడు. నా ఫ్రెండ్ మహీరా. ఇప్పుడు అర్థమైంది ఉన్నట్టుండి అల్లుడు ఎందుకు ఇంత సడన్గా సీఈఓ కావాలనుకుంటున్నాడు. అలాగే అని మాట ఇచ్చాడు సత్య గారు. అప్పుడే వాసు గారు మాట్లాడబోతుంటే ప్రస్తుతానికి షేమ్ మాట్లాడొద్దని సైగ చేశారు సత్య. దాంతో కామ్గా ఉండిపోయారు. తనకు కావలసినది కూడా ఇదేనని సంతోషంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు మార్కు. అలా వెళ్ళిపోతూ దారిలో తన ఫ్రెండ్స్ ఫోన్ చేస్తూ
వస్తున్నా అని గంభీరంగా చెప్పి హాస్టల్ వైపు బండిని ఫాస్ట్గా పరుగులు పట్టించి హాస్టల్ ముందు నిల్చొని మహిరాకి ఫోన్ చేశాడు. ఎంతసేపటికి లిఫ్ట్ చేయకపోతే వాట్ ద ఫక్ అని కోపంగా అనుకుంటూ లేడీస్ హాస్టల్లోకి ఎంటర్ అయ్యాడు మార్క్. కోపంగా హాస్టల్ వరకు వెళ్తున్నాడు. మార్క్ని చూసి లేడీ వార్డెన్ కోపంగా మిస్టర్ ఇది లేడీస్ హాస్టల్ అని నీకు తెలుసా నీకు అని కోపంగా అరుస్తుంటే షటాప్ అని అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్ను పగలగొట్టాడు. వేర్ ఈజ్ మహిరా రూమ్ అని అంటున్నా తనని చూసి అది సెకండ్ ఫ్లోర్ అని అనడంతో కోపంగా అక్కడికి వెళ్ళాడు. మెట్ల మీద నుండి వెళ్తున్న తనని చూసి కొంతమంది అమ్మాయిలు నోరు తెరుచుకున్నాడు. వావ్ ఈ హ్యాండ్సమ్ భలే ఉన్నాడు అని మనసులో ఉన్నది ఒక అమ్మాయి. అప్పుడే నిప్పులతో తన రూమ్ని చేరి మహిరా అని కోపంగా కొడుతున్నాడు రూమ్ని. ఎందుకు రూమ్ డోర్ తెరవలేకపోతే కిందకి వచ్చేసి స్పేర్కి శివాన్ని అని అరుస్తున్న తనని చూసి వణుకుతున్న చేతులతో మహిరా తాళం ఇచ్చింది. అలా ఇవ్వడం ఆలస్యం. వెంటనే అక్కడే అందుకొని తన రూమ్కి చేరి కీస్ తెరిచాడు. బెడ్ మీద అచేతనంగా పడి ఉంది మహిరా అని కంగారుగా అంటూ తన వైపు వెళ్తున్నాడు. అప్పుడే అక్కడ నుంచి వచ్చారు ఆ 10 మంది అమ్మాయిలు. మార్క్ అక్కడ ఉన్న లేడీ వార్డెన్ సైతం పరిగెత్తుకొని ఆ రూమ్కి వచ్చారు. ఏమైంది బాబు ఎందుకలా అని కంగారుగా అడుగుతుంటే లేడీ వార్డెన్ ఏం పట్టించుకోకుండా తన దగ్గరికి చేరి మహిరా తన చేతిని పట్టుకున్నాడు. అప్పుడే తన ఒళ్ళు వేడిగా కాలిపోతుంది. ఓ గాడ్ ఇంత వేడిగా కాలుతుంది ఏంటి అని మనసులో అనుకుని దీనికి జ్వరం వచ్చినట్టు ఉంది. ఫస్ట్ ఎయిడ్ అని గట్టిగా అరవడంతో కంగారుగా ఉంది బాబు అని లేడీ వార్డెన్ పరిగెత్తుకొని వెళ్ళి రిసెప్షన్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ని తీసుకొని వచ్చి ఇచ్చింది మార్కుకు. తనని కోపంగా చూసి ఆ కిట్ని తీసుకొని అందులో ఉన్న టెంపరేచర్ని చూసి తన నోట్లో పెట్టాడు. క్షణాల్లోనే అది 103 చూపించేసరికి 103 ఉంది. ఏం చేస్తున్నారు మీరు ఇప్పటి వరకు అని కోపంగా అరుస్తున్నాడు వార్డెన్ మీద. బయటకు నుంచి వాళ్ళని ఆపడం బయట నుండి వచ్చే వాళ్ళని ఆపడం కాదు, ముందు ఎందుకు వస్తున్నారో కూడా కనుక్కోవాలి అని కోపంగా చెప్పి వెంటనే తన ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేశాడు. అరగంటలోనే తన ఫ్యామిలీ డాక్టర్ రావడంతో వస్తున్న డాక్టర్ వచ్చి మహిరాకి ఏమైందో చూడండి అని అన్నాడు. ఎవరి అమ్మాయి మార్క్ తర్వాత చెప్తాను తన ముందు తనకు ట్రీట్మెంట్ ఇవ్వండి, ఫుల్ జ్వరంగా ఉంది 103 చిన్నగా తల ఊపి తనకి ఫస్ట్ ఎయిడ్ చేశాడు తన ఫ్యామిలీ డాక్టర్. కంగారు పడ్డాడు మార్క్. తనకు సలైన్ స్టార్ట్ చేశాడు. ఏమైంది డాక్టర్ తనకి ఎందుకు ఇలా అని అడుగుతున్న మార్క్ని చూసి తను ఎందుకో స్ట్రెస్ని ఫీల్ అయింది. అందుకే తనకి జ్వరం వచ్చినట్టుంది. ఏం కాదు సెలైన్ పెట్టాను కదా తగ్గిపోతుంది అని అనడంతో అలాగే అన్నట్టు తల ఊపితే వీక్నెస్ పోవడానికి పెట్టాను ఈ టాబ్లెట్ 3 గంటలకు ఒకసారి వేయు అని చెప్పడం మర్చిపోయాను. నువ్వు తనకి ఏమవుతావు అని అడగడంతో ఇప్పుడు ఇదంతా అవసరమా ట్రీట్మెంట్ చేశారు కదా డబ్బులు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను వెళ్ళిపోండి అని కోపంగా అనేసరికి తన సంగతి తెలుసు కాబట్టి వెళ్ళిపోయాడు అక్కడి నుండి. మొహం చూస్తే తను ఏం తినలేనట్టు అనిపించింది. వెంటనే హాస్టల్లో ఫుడ్ ఉందా అని అనడంతో ఉంది బాబు అని కంగారుగా అంది లేడీ వార్డెన్. తీసుకురా అలానే అని చెప్పి ఉదయం ఎప్పుడో చేసిన కిచిడి రైస్ని తీసుకుని వచ్చింది. వాట్ ఎవరైనా ఫీవర్తో ఉన్న పేషెంట్కి ఇలాంటి భోజనం పెడతారా అని కోపంగా అరుస్తుంటే ఇదే ఉంది బాబు అని అన్నాడు. కోపంగా చూసి తన ఫోన్లో నుంచి టిఫిన్ ఆర్డర్ పెట్టాడు. మార్క్ దగ్గరుండి తనని జాగ్రత్తగా చూసుకున్నాడు మహిరాను మార్క్. అప్పుడే తన స్నేహితుడు ఫోన్ చేశాడు. ఎంతసేపు రా వెయిట్ చేయాలి ఇక్కడ షో రన్ అవుతుంది నేను రావడం లేదు మీరు క్యారీ ఆన్ చేయండి అని అనడంతో ఏంటి నువ్వు రావట్లేదా అని కొంచెం షాక్ కొట్టినట్లే అన్నారు వాళ్ళు. నాకు ఏదైనా సరే ఒకసారి చెప్పు అలవాటు ఉంది అని కోపంగా ఫోన్ పెట్టేశాడు. తన దగ్గరే ఉన్న మహిరను చూస్తూ ఉండిపోయాడు మార్పు. సాయంత్రం 4 గంటలకు మెల్లగా స్పృహలోకి వచ్చింది మహిర. ఎదురుగా సోఫాలో ఉన్న మార్క్ కనిపించడంతో తన రూమ్ అని చటుక్కుని లేచి చుట్టూ చూసిన తనకి మహిర రూమ్ అని అర్థం అవ్వగానే అప్రయత్నంగా తన వైపు చూసింది. మార్క్ అని పిలిచేసరికి తన వైపు చూశాడు. ఏంటని నువ్వు ఇక్కడ అని అనడంతో తన దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడిగాడు.
అనునయంగా. పర్వాలేదు, నువ్వెక్కడికి ఎలా వచ్చావు అని అనడంతో, తర్వాత సంగతి టాబ్లెట్స్ వేసుకో అని అనడంతో, అసలు నాకు ఏమైంది అని ఏమీ అర్థం కాక అడిగింది. నీకేమైందో అని తెలుసుకోలేనంత స్థితిలో ఉండిపోయావు కదా అని కోపంగా వినిపించాయి మార్క్ మాటలు. భయంతో తన వైపు చూసింది. ఏమైంది నీకు? ఎందుకిలా మారిపోతున్నావు? చూడు, ఒక్క రోజులో నీ ముఖం చేంజెస్ అని చనువుగా తన బుగ్గను పట్టుకొని అడిగాడు. తను చూపించిన కేర్కి అప్రయత్నంగా కళ్ళు నీళ్లు తిరిగాయి. మాట్లాడలేదు ఆమె. మౌనంగా ఉండిపోయింది. మహి అని ప్రేమగా పిలిచిన గొంతును తేరుకొని కష్టంగా కన్నీళ్లను బిగుపెట్టి తన వైపు చూశాడు. ఏమైంది అని లాలనతో అడుగుతున్నా తన వైపు చూసి, ఏం లేదు మార్క్, ఇంతకీ హాస్టల్లో ఎలా వచ్చావు? బెదిరించి వచ్చాను అని తన యాటిట్యూడ్తో అన్నాడు. తన వైపు చూసి నవ్వింది మహి. సరే, బానే ఉంది కదా, నువ్వు తినేసి టాబ్లెట్స్ వేసుకో, జాగ్రత్త, రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ 9కి వస్తాను. రాత్రిపూట కంగారుగా ఎందుకు అని అడిగింది. నీకోసమే అని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. మాటలు తన వైపు చూశాడు. నన్ను మొత్తం బయటకు పెట్టి నవ్వింది. ఆ నవ్వుని ఏమాత్రం పట్టించుకోకుండా తన జేబులో ఉన్న 2 నోట్ల కట్టను తీసుకొని, ఈ విషయం బయటకు వెళ్ళిందో, ముఖ్యంగా తన వాళ్ళకి వెళ్ళిందో చంపేస్తాను అని కోపంగా చెప్పి, ఇక నుంచి నేను కూడా హాస్టల్కి తన రూమ్కి వస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వు, వచ్చిన ప్రతిసారి ఇలాంటి 2 నీకు ఇస్తాను అని అనడంతో అత్యాసపోయిన వార్డెన్ తల ఊపింది. నోట్లో కట్టను చూసి మార్క్ చూపించిన కేర్ని రూమ్లో ఉన్న ఒక పక్క అమ్మాయి వచ్చి చెప్పడంతో తనలో తను మురిసిపోయింది. మహిరా అని అంటుంటే తన వైపు చూసింది ఆ పక్క అమ్మాయి. నీ పేరు ఇదే కదా అని అనడంతో చిన్నగా తల ఊపింది. ఏమనుకోకు, నువ్వు వచ్చిన దగ్గర నుండి ఎవరితోని మాట్లాడడం లేదు, భయంగా ఉంటున్నావు, కంగారుగా నడుస్తున్నావు, ఏమైనా జరిగిందా నీ లైఫ్లో అని అడుగుతుంటే, జరగలేనిది ఏదీ లేదు అని నిర్లిప్తతో మనసులో అనుకుంది. ఇందాక వచ్చిన అతను నీకేమవుతాడు అని అడిగింది. ఫ్రెండ్ అని సమాధానం చెప్పడంతో, ఏంటి, అతను నీకు స్నేహితుడు అవుతాడా అని అంది ఆ అమ్మాయి. అవును, నువ్వేమనుకున్నావు? నిజం చెప్పనా, నీ మీద అంత కేర్ తీసుకుంటుంటే నీ కాబోయే భర్తేమో అని అనుకున్నాను తెలుసా, అంటే లైక్ ప్రేమించిన వాడేమో అని. అప్రయత్నంగా తనకు అజయ్ గుర్తుకు వచ్చాడు. తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, మా ఇద్దరి మధ్య పవిత్రమైన స్నేహం మాత్రమే ఉంది తప్ప ఏమీ లేవు అని అంటుంటే, సారీ అని చెప్పింది. చిన్నగా నవ్వి, నీ పేరేంటి అని అడిగింది మహి. రమ్య. చిన్నగా, నువ్వు ఇక్కడే ఉంటావా అని అడిగితే, అవును, ఇక్కడే జాబ్ చేస్తున్నా దగ్గరలో అని అనడంతో చిన్నగా నవ్వి, సరే నువ్వు రెస్ట్ తీసుకో, మళ్ళీ సాయంత్రం వస్తాను, అసలే అన్న బాధ్యత నాకు అప్పగించాడు అని కేరింగ్గా అనడంతో, అన్ననెవరు అని అనుమానంగా అడిగితే, అదే బాబు, ఇందాక వచ్చాడే, అన్న దగ్గర ఉండి నువ్వే ఉంటావు కదా, చూసుకోవాలి అన్నాడు అని అనడంతో చిన్నగా నవ్వి, సరే వెళ్ళి, నువ్వు కూడా ఏం తినలేనట్టుంది కదా, మొహం పీకపోయింది అని కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన తనని చూస్తే, మీరిద్దరు ప్రేమించుకుంటున్నారా అని అడగడం గుర్తుకు వచ్చింది రమ్య. ఎందుకో తెలియదు, ఆ మాట అనడం తనకు నచ్చింది. అదే ప్రేమ అంటే ఒప్పుకోదు, తన జీవితం ఎడిపోతుందో అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది. సాయంత్రం 4:30, 4:15కి డైరెక్ట్గా హాస్టల్కి వచ్చేసాడు మార్కు. అప్పుడే కిటికీలో నుంచి చూస్తున్న తనకి రూమ్ చప్పుడు అయ్యేసరికి తల తిప్పి ఎదురుగా ఉన్న మార్క్ని చూసింది. ఇప్పుడు వీడికి ఎలా ఉంది, ఎలా రియాక్ట్ అవుతుందో కూడా పట్టించుకోకుండా తన చేతిని పెట్టి బెడ్ మీద కూర్చోబెట్టి టెంపరేచర్ చెక్ చేస్తూ, బాగానే ఉంది మార్క్, ఐఎమ్ ఆల్ రైట్ అని అనడంతో, నువ్వు ఎన్నిసార్లు ఫోన్ తీయకపోతే నాకు ఎంత కంగారేసిందో తెలుసా అని కోపంగా అని, నీ హాస్టల్ ఫుడ్ ఏంటి ఇలా ఉంటుందా మరీ చెత్తగా అని అనడంతో చిన్నగా నవ్వింది. మరి హాస్టల్ ఫుడ్స్ అంటే ఇలానే ఉంటాయి, దాన్ని మనం మార్చలేని మార్గం అని అనడంతో, ఎందుకు మార్చలేం, నేను మార్చి చూపిస్తా అని ఎవరికి ఫోన్ చేశాడు. అటు నుండి మాట్లాడుతూ, హలో ఫుడ్ ఇన్స్పెక్టర్ నా అని అడిగితే, అవును బాబు, అటు నుండి సమాధానం ఇస్తే, ఇక్కడ హాస్టల్ పేరు చెప్పి ఒకసారి ఇక్కడికి వచ్చి చెక్ చేయండి, అసలు క్వాంటిటీ లేదు, హైజీనిక్ మొత్తం అని అనడంతో, అలాగే బాబు అని ఫోన్ పెట్టేశారు. తను అలా చేసేసరికి నోరు గుడ్లు అప్పగించి చూసింది. మార్కుని, నువ్వేం చేస్తున్నావు, అర్థమవుతుందా అని అనడంతో, వై నాట్, నాకు తెలుసు ఏం చేయాలో అని చెప్పి అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను, విజిటింగ్ కార్డ్ తీసి ఎల్లుండి కంపెనీ అడ్రస్కి రా అని అనడంతో, కంపెనీ అడ్రస్నా అనుమానంగా అడిగింది. ఎస్, కంపెనీ అడ్రస్నే, అందుకే అడిగాను, నేను కూడా రమ్మని చెప్పారు అని అనడంతో, ఎవరు అని అనుమానంగా అడిగితే,
మా డాడ్ వాసు అని అనడంతో కొంచెం షాక్ అయింది. మీ డాడీనా అని కొంచెం ఆశ్చర్యంగా అడిగితే, అవును ఏం రావా అని కేర్లెస్గా చెప్పి, రేపంతా వేస్ట్, రేపంతా రెస్ట్ తీసుకో, ఎల్లుండి ఆఫీస్కి అడ్రస్కి వచ్చాయి అని చెప్పి ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోయాడు. సడన్గా తను అలా వచ్చేసరికి ఒక ఉరుము ఉరుమునట్టుగా ఉరుము వెళ్ళినట్టుగా అనిపించింది తనకు. అప్పుడే కింద ఏదో గొడవ జరుగుతుంటే అప్రయత్నంగా వెళ్ళి చూస్తే మార్క్ మాట్లాడిన ఫుడ్ ఇన్స్పెక్టర్కి లెక్కలు చెబుతుంది హాస్టల్ వార్డెన్. అమ్మో, చూస్తుంటే వీడు చాలా డేంజర్లో ఉన్నాడు అని అనుకొని కార్డు మీద ఉన్న కంపెనీ నేమ్ చూసింది. సత్య గారు వాసు గారితో మాట్లాడుతూ మార్పు కనిపిస్తుంది నాకు అనిపించింది మార్కులో. అందుకే నేను చెప్పిన డీల్కి నేను ఒప్పుకున్నాను అని అనడంతో, కానీ ఎవరో ఏ అమ్మాయి కూడా మనం తెలుసుకోకుండా ఎలా ఎలా జాబ్ చేయిస్తామో అని అనడంతో, బావ ఒకసారి నన్ను చూడండి అని అనగానే అసహనంగా చూసి, మార్కు ఎవరిని అంత తేలిగ్గా దగ్గరికి రానివ్వడు, అలా దగ్గరికి వస్తే కానీ తన మీద ఎంత నమ్మకం వచ్చి ఉంటుందో కొంచెమైనా ఆలోచించారా అని అనగానే కొంచెం మెదడుకి పదును పెట్టాడు వాసు గారు. కొంచెంసేపు తర్వాత, సరే నేను ఒప్పుకుంటాను, బట్ ఆ అమ్మాయికి వర్క్ రాకపోతే వెంటనే పంపించేయాలి, ఇది కూడా నాడితో చెప్పవు. అసలు తల తిక్కవేదు, కోపం వచ్చినా మనమే వెనకాలి. చిన్నగా నవ్విన సత్య గారు సరే అని చెప్పి మార్క్ ఫోన్కి ట్రై చేశాడు. ఇంకా ఉంది, అండ్ కామెంట్స్ మాత్రం మర్చిపోకండి, అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.